ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. ముందుగా మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. అలాగే ఫస్ట్ పాయింట్, రేపు ఉదయం 11 గంటలకు ఏప్రిల్ నెలకి సంబంధించి జనరల్ శ్రీవారి సేవ, వాలంటరీ సేవ తిరుమల తిరుపతి కోటా విడుదలవుతోంది. మధ్యాహ్నము 12 గంటలకు నవనీత సేవ, 1 గంటకి పరకామణి సేవ విడుదలవుతుంది. నవనీత సేవ కేవలం ఆడవారు మాత్రమే చేయగలరు. పరకామణి సేవ ఎంప్లాయీస్ బుక్ చేసుకోగలరండి. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోగలరు. వీటికి సంబంధించి వెబ్సైట్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి తప్పకుండా డీటెయిల్స్ అన్నీ ముందుగా ఈరోజు మీరు ఫిలప్ చేసుకొని ఉంటే రేపు వెమ్మటే మీరు క్యాలెండర్లో డేట్ సెలెక్ట్ చేసుకొని మీ యొక్క డీటెయిల్స్ రిజిస్టర్ అయిన డీటెయిల్స్ మీరు తొందరగా బుక్ చేసుకోగలరు. కేవలము 1-2 నిమిషాల లోపలే ఈ శ్రీవారి సేవ కూడా తొందరగా అయిపోతుందండి. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోగలరు. ఇక రెండో పాయింట్ ఏమిటి అంటే, మీ అందరికీ తెలుసు, ఫిబ్రవరి 4వ తారీఖున తిరుమల కొండపైన రథసప్తమి వేడుకలు జరుగుతున్నాయి. కాబట్టి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో రథసప్తమి ఏర్పాట్లు అధికారులు దగ్గరుండి సమీక్ష చేస్తున్నారండి. అలాగే భక్తులకు అన్ని సౌకర్యాలు సదుపాయాలు కల్పించేందుకు వాళ్ళు తగు జాగ్రత్తలు చేయడం జరుగుతుంది. గతంలో మీ అందరికీ తెలుసు, వైకుంఠ ఏకాదశి నాడు కొన్ని అనుకోని సంఘటనలు మనందరము చూసాము. కాబట్టి ఈసారి ఎటువంటి ఇబ్బంది రాకుండా తిరిగి అందరూ చక్కగా దర్శనం చేసుకొని 7 వాహనాలు ఆ ఒక్కరోజు మాడవీధుల్లో మలయప్ప స్వామివారి కూర్చొని చక్కగా ఆయన మాడవీధిలో ఊరేగిస్తారు. కాబట్టి ఎక్కువ మంది, లక్షల మంది వస్తారు. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతుంది. అలాగే మీ అందరికీ తెలుసు, ఫిబ్రవరి 3, 4, 5 సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలో రద్దు చేస్తున్నారు. అలాగే ఫిబ్రవరి 4వ తారీఖున పలు ఆర్జిత సేవలు, సిఫార్సు లేఖలు, విఐపి బ్రేక్ దర్శనాలు, అలాగే సంవత్సరంలోనే చంటి పిల్లల దర్శనం టికెట్లు, ఎన్ఆర్ఐలు, వికలాంగులు ఈ దర్శనాలన్నీ కూడా ఫిబ్రవరి 4 రద్దు చేస్తారు. ఫిబ్రవరి 3, 4, 5 సర్వదర్శన టోకెన్లు రద్దు చేస్తారు. దయచేసి మీరు తెలుసుకోగలరు. అలాగే ఈరోజు రాత్రి 10 గంటలకు రేపు జనవరి 27వ తారీఖు సంబంధించి సర్వదర్శన టోకెన్లు స్టార్ట్ చేస్తారు. దయచేసి మీరు గమనించగలరు. అలాగే ప్రతిరోజు మన ఛానల్ ఫాలో అవుతే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు నేను చెప్పడం జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. ఈ రోజుకి ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అనమాట. రాబోయే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ నెలలో దర్శన టికెట్లు కావాలి అనుకున్నవారు, ఒకవేళ మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే సరే, అవ్వలేదే అనుకోండి, మీరు ఎలా దర్శనం చేసుకోవాలో మీకు ఏమైనా డౌట్లు ఉంటే నన్ను అడగండి. ప్రస్తుతానికైతే అన్ని టికెట్లు, రూములు ఏప్రిల్ వరకు కూడా అయిపోయినాయి. కేవలము హోమం టికెట్లు మాత్రమే మార్చి, ఏప్రిల్కి ఉన్నాయి. హోమం టికెట్ల ద్వారా కూడా మీరు 300 రూపాయల దర్శన టికెట్ ఎలా అయితే దర్శనం చేసుకుంటారో సేమ్ అదే విధంగా చేసుకోవచ్చు. మార్చ్ నెలకు సంబంధించి హోమం టికెట్లు మీరు ఫిబ్రవరి 25 ఉదయం 10 గంటలకు, ఏప్రిల్ నెలకి సంబంధించి హోమం టికెట్లు మార్చ్ 25 ఉదయం 10 గంటలకి మీరు బుక్ చేసుకోగలరు. ఓకేనా అండి? మరి మీకు ఏమైనా డౌట్ ఉంటే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్కి నన్ను అడగండి. కామెంట్ సెక్షన్లో రూములైనా ఏదైనా అడగండి, సరేనా? నా వంతు ప్రయత్నంగా నేను ఈరోజు అడిగిన ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తాను. ధన్యవాదాలు.